హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. రూపాయలు 2 కోట్లతో 14వ వార్డులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 14వ వార్డులో రూపాయలు 2 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను 14వ వార్డు కౌన్సిలర్ దొనికిల శిరీష నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి సహకరించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువాడి నరసింగారావు, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం, వార్డు అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి సహకరించిన మాల సంఘం, 9 సంఘాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి 14వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలోని 14వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు 2 కోట్ల రూపాయలతోని ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క సీసీ రోడ్డు నిర్మాణంలో ప్రధానంగా దీనికి సహకరించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువాడి నరసింహారావు గారికి, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారికి, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి గారికి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ గారికి, మిగతా అధికారులందరూ కూడా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా ఏరియాలో చాలాసార్లు గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్మశాన వాటికకు కనీసం సీసీ రోడ్ లేకుండే. వర్షం పడితే ఆ శవం తీసుకెళ్లాలంటే శవం పైకి లేస్తుంది, ఆ రోడ్డు బాగా లేకుండా. కానీ దీన్ని జువాడి నరసింహారావు గతంలో ఎన్నికల ముందు ఈ యొక్క సీసీ రోడ్డు కోసము వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యొక్క సీసీ రోడ్డుకు దాదాపు 2 కోట్ల రూపాయలని వారి ద్వారా మంజూరు చేయడం జరిగింది వాస్తవానికి. ఇవాళ ఈరోజు మరి దాన్ని పనులు ప్రారంభించుకోవడానికి కోసం ఈరోజు వారు హైదరాబాద్ వెళ్ళారు. మళ్ళీ వారు వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతాం. ఇక పనులు వెంటనే జరగాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఈ యొక్క సీసీ రోడ్ నిర్మాణానికి సహకరించినటువంటి ఇది 9 కుల సంఘాల పెద్ద మనుషులు సంఘాల యొక్క కృషి వల్లనే ఈరోజు శ్మశాన వాటికలో కొంత అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఆ కమిటీ ఉంది, 9 కుల సంఘాలకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటిక కమిటీ ఉంది. ఆ కమిటీ సభ్యులందరూ కూడా దీనికి హాజరైనరు. వారి యొక్క కృషి కూడా ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధిలో ప్రధానంగా ఉంది. ఆ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం వారు ఎన్నో సంవత్సరాల నుండి ఆందోళన చేశారు, అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ అది యొక్క కళ ఈరోజు నెరవేరిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ 9 సంఘాల కుల ప్రజలందరూ కూడా సంఘ సభ్యులకు అందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.